నమస్కారం. మా గల్ఫ్ న్యూస్కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. కారులో పెర్ఫ్యూమ్ బాటిల్ ఉంచుకునే అలవాటున్న వాహనదారులు వేసవిలో జాగ్రత్తగా ఉండాలని బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా డాష్ బోర్డుపై గాజు పెర్ఫ్యూమ్ బాటిళ్లను ఉంచడం ప్రమాదకరమని కల్నల్ ఒసామా బహార్ సూచించారు. బయట ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్ ఉన్న సమయంలో కారును నేరుగా ఎండలో పార్క్ చేస్తే కేవలం 15-30 నిమిషాల్లోనే కారు లోపలి ఉష్ణోగ్రత మరో 15 డిగ్రీలు పెరిగి సుమారు 50 డిగ్రీలు చేరుకోవచ్చని హెచ్చరించారు. అరగంట నుంచి గంట వ్యవధిలో ఉష్ణోగ్రత మరో 20 డిగ్రీలు పెరిగే అవకాశం ఉండడంతో బయట 35 డిగ్రీలు ఉన్నప్పటికీ కారు లోపల 70 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదయ్యే పరిస్థితి ఏర్పడొచ్చు. బహ్రెయిన్లో వేసవిలో బయట ఉష్ణోగ్రత 40 నుంచి 45 డిగ్రీలకు చేరినప్పుడు పరిస్థితి మరింత తీవ్రమవుతుందన్నారు. కారు రంగు కూడా వేడిపై ప్రభావం చూపుతుంది. ముదురు రంగు కార్లు ఎక్కువ సూర్యరశ్మిని గ్రహిస్తాయి. సీట్ల రంగు, అవి తయారైన మెటీరియల్, క్లాత్ లేదా లెదర్ కూడా లోపలి ఉష్ణోగ్రతను ప్రభావితం చేస్తాయి. గాజు పెర్ఫ్యూమ్ బాటిల్ లెన్స్ లాగా పనిచేయగలదు. సూర్యకాంతిని ఒక చిన్న ప్రాంతంలో కేంద్రీకరించడం వల్ల అక్కడ తీవ్రమైన వేడి ఏర్పడొచ్చు. సమీపంలో మండే పదార్థం ఉంటే అది మంటలు అంటుకునే ప్రమాదాన్ని పెంచుతుంది. తీవ్రమైన ఎండ, కారులో అధిక ఉష్ణోగ్రతలో మండే పదార్థాలు ఇవన్నీ ఒకే చోట ఉండడం ప్రమాదాన్ని మరింత పెంచుతాయి. అందుకే వేసవిలో పెర్ఫ్యూమ్ బాటిళ్లు లేదా ఇతర గాజు వస్తువులను కారులో ముఖ్యంగా డాష్ బోర్డుపై ఉంచొద్దని అధికారులు సూచిస్తున్నారు. విండ్షీల్డ్కు సన్షేడ్ ఉపయోగించడం ద్వారా నేరుగా సూర్యకాంతి కారులోకి ప్రవేశించకుండా అడ్డుకోవచ్చు. దీంతో కారు లోపల వేడి పెరగడానికి కూడా కొంతవరకు తగ్గించవచ్చు. ఇక అధిక ఉష్ణోగ్రతల కారణంగా పెర్ఫ్యూమ్ నాణ్యత కూడా దెబ్బతినవచ్చు. ఎక్కువసేపు తీవ్రమైన వేడిలో ఉంచిన పెర్ఫ్యూమ్ వాసన మారిపోయే అవకాశం ఉంది. అందువల్ల భద్రతతో పాటు పెర్ఫ్యూమ్ నాణ్యతను కాపాడుకోవాలన్నా దాన్ని కారులో ఉంచకపోవడమే మంచిదని నిపుణులు చెప్తున్నారు. యుఏఈ గల్ఫ్ దేశాల్లో ఉద్యోగులు ఆఫీసుల్లో ఫ్రీ ఫుడ్, ఇతర ఆకర్షణీయ సౌకర్యాల కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఉద్యోగుల సంక్షేమం, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్, పెయిడ్ లీవ్ వంటి ప్రయోజనాలకి ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారని ఎన్ఏవిఓ తాజా వర్క్ ప్లేస్ అధ్యయనం వెల్లడించింది. ఈ పరిశోధనలో ఉద్యోగ ప్రకటనలు, కంపెనీల కెరీర్ పేజీలు, లింక్డ్ఇన్ పోస్టులు సహా 2000 మంది యజమానులకు సంబంధించిన వనరులను విశ్లేషించారు. అలాగే గ్లాస్డోర్, ఇండీడ్, రెడిట్, బ్లైండ్, ఫిష్బోల్ వంటి ప్లాట్ఫామ్లలోని 1000కి పైగా ఉద్యోగుల సమీక్షలు, చర్చలను కూడా పరిశీలించారు. డూప్లికేట్ సాధారణ ప్రస్తావనలను తొలగించిన తర్వాత మొత్తం 1121 వర్క్ ప్లేస్ ప్రయోజనాల ప్రస్తావనలను తుది డేటాలో చేర్చారు. అధ్యయనంలో హెల్త్ బెనిఫిట్స్ 124 ప్రస్తావనలతో మొదటి స్థానంలో నిలిచాయి. ఆ తర్వాత ఉద్యోగుల సంక్షేమం 122, ఫ్లెక్సిబిలిటీ, రిమోట్ వర్క్ 111 ప్రస్తావనలతో ఉన్నాయి. పెయిడ్ లీవ్ 101 ప్రస్తావనలతో 4వ స్థానంలో, ఆర్థిక రిటైర్మెంట్ ప్రయోజనాలు 90, ప్రొఫెషనల్ డెవలప్మెంట్ 75 ప్రస్తావనలతో తర్వాతి స్థానంలో నిలిచాయి. ఫ్లెక్సిబుల్ వర్కింగ్, రిమోట్ వర్క్ సంబంధించి 111 ప్రస్తావనలు నమోదయ్యాయి. ఇందులో హైబ్రిడ్ వర్క్ షెడ్యూల్స్, ఇంటి నుంచి పని, ఫ్లెక్సిబుల్ అవర్స్, 4 రోజుల పనిదినాలు వంటి అంశాలున్నాయి. అలాగే వార్షిక సెలవులు, పేరెంటల్ లీవ్, సిక్ లీవ్ తదితర పెయిడ్ లీవ్ అంశాలకు 101 ప్రస్తావనలు రావడం ద్వారా ఉద్యోగులు వర్క్ లైఫ్ బ్యాలెన్స్కి ఇస్తున్న ప్రాధాన్యం స్పష్టమవుతోందని నివేదిక పేర్కొంది. యాజమాన్యాలు ప్రచారం చేసే ప్రయోజనాలు, ఉద్యోగులు స్వయంగా ప్రస్తావించే అంశాల మధ్య కూడా గణనీయమైన తేడా ఉన్నట్లు అధ్యయనం వెల్లడించింది. స్టాండింగ్ డెస్క్లు, ఎర్గోనామిక్ వర్క్ స్టేషన్లపై వచ్చిన 80% పైగా ప్రస్తావనలు ఉద్యోగుల నుంచి వచ్చాయి. ఈ విభాగంలో మొత్తం 56 ప్రస్తావనలు ఉండగా 45 ఉద్యోగుల నుంచి కేవలం 11 యాజమాన్యాల నుంచి వచ్చాయి. ఉద్యోగులను ఆకర్షించేందుకు కంపెనీలు తరచూ ఫ్రీ ఫుడ్, స్నాక్స్ను ప్రోత్సాహంగా చూపుతున్నప్పటికీ అధ్యయనంలో ఇవి చివరి స్థానంలో నిలిచాయి. మొత్తం కేవలం 6 ప్రస్తావనలు మాత్రమే నమోదయ్యాయి. అయితే తక్కువ ప్రస్తావనలు ఉన్నంత మాత్రాన ఉద్యోగులు ఆ ప్రయోజనాలను విలువైనగా భావించడం లేదని, అర్థం చేసుకోరాదని ఎన్ఏవిఓ సూచించింది. హెల్త్ కవరేజ్, పెయిడ్ లీవ్ వంటి కొన్ని ప్రయోజనాలను ఉద్యోగులు ఇప్పుడు ప్రత్యేక సౌకర్యాలుగా కాకుండా ఉద్యోగంలో ప్రాథమికంగా ఉండాల్సిన అంశాలుగా భావిస్తుండొచ్చు అని పేర్కొంది. ఈ పరిశోధనలో యుఏఈ, జీసీసీ ప్రాంతాలకు చెందిన 320 యజమానుల వనరులు ఉన్నాయి. అయితే ఈ ఫలితాలను ఏదైనా ఒక దేశానికి మాత్రమే వర్తించే నిర్ధారణగా కాకుండా విస్తృత గల్ఫ్ వర్క్ ప్లేస్ ట్రెండ్స్గా చూడాలని ఎన్ఏవిఓ స్పష్టం చేసింది. మహిళను లైంగిక వేధించడంతో పాటు మరో వ్యక్తిపై దాడికి పాల్పడిన ఓ వ్యక్తిని రియాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. రియాద్ పోలీసుల ప్రకారం ప్రాథమిక దర్యాప్తులో నిందితుడికి మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. అతనిపై చట్టపరమైన చర్యలు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా దక్షిణ జజాన్ ప్రాంతంలోని ఓ మసాజ్ సెంటర్లో ప్రజా మర్యాదలకు విరుద్ధమైన చర్యలకు పాల్పడిన 2 ప్రవాసులను అధికారులు అరెస్ట్ చేశారు. జజాన్ పోలీసులు జనరల్ డైరెక్టరేట్ ఫర్ కమ్యూనిటీ సెక్యూరిటీ అండ్
కాంబాటింగ్ హ్యూమన్ ట్రాఫికింగ్ సమన్వయంతో నిర్వహించిన సంయుక్త భద్రతా ఆపరేషన్లో ఈ అరెస్టులు జరిగాయి. అవసరమైన చట్టపరమైన చర్యలు పూర్తి చేసిన అనంతరం నిందితులను పబ్లిక్ ప్రాసిక్యూషన్కు అప్పగించినట్లు పబ్లిక్ సెక్యూరిటీ తెలిపింది. అలాగే నిబంధనలు ఉల్లంఘించిన మసాజ్ సెంటర్పై మున్సిపల్ ఉల్లంఘనలకు సంబంధించిన జరిమానాలు, ఇతర శిక్షా చర్యలు విధించే ప్రక్రియను పూర్తి చేసినట్లు జజాన్ మున్సిపాలిటీ తెలిపింది. చిన్న వయసున్న కుమార్తెను నాని సంరక్షణలో ఉంచి 8 రోజుల పాటు విదేశాలకు వెళ్లిన తల్లికి అబుదాబి సివిల్ ఫ్యామిలీ కోర్టు దిర్హం 80,000 జరిమానా విధించింది. చిన్నారి తండ్రి యూఏఈలోని ఉండి కుమార్తెను తానే చూసుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ తల్లి నానికి అప్పగించడాన్ని కోర్టు పరిగణలోకి తీసుకుంది. తల్లి ఈ తీర్పును సవాల్ చేసినప్పటికీ కోర్టు ఆఫ్ అపీల్ ఆమె అపీల్ను తిరస్కరించి జరిమానాను దాని మొత్తాన్ని సమర్థించింది. కాగా ఈ కేసులో కోర్టు పిల్లలను నాని వద్ద ఉంచడం చట్టవిరుద్ధమని సాధారణంగా చెప్పలేదు. ఈ ప్రత్యేక కేసులో పరిస్థితులను మాత్రమే పరిశీలించింది. తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నప్పటికీ చిన్నారిపై జాయింట్ కస్టడీ హక్కులు ఇద్దరికీ ఉన్నాయి. తల్లి విదేశాలకు వెళ్లిన సమయంలో తండ్రి అందుబాటులో ఉండి చిన్నారిని చూసుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ఆమెను నాని సంరక్షణలోనే ఉంచడం సమస్యగా కోర్టు భావించింది. దీంతో పాటు తల్లి విదేశాల్లో ఉన్న సమయంలో చిన్నారి తనకు సంబంధం లేని వేరే వ్యక్తితో ఒకే గదిలో ఉన్నట్లు కూడా కోర్టు గుర్తించింది. 8 రోజుల వ్యవధిలో చిన్నారిని పిల్లి గేరడంతో ఆమెకు ర్యాబిస్ వ్యాక్సినేషన్ ప్రోటోకాల్ ప్రారంభించాల్సి వచ్చింది. ఈ ఘటన జరిగిన విషయాన్ని తల్లి కూడా ఖండించలేదు. చిన్నారి భద్రతకు తగిన రక్షణ కల్పించలేదని, తల్లిదండ్రుల ఉమ్మడి కస్టడీ ఏర్పాట్లకు అనుగుణంగా వ్యవహరించలేదని కోర్టు నిర్ధారించింది. అబుదాబి సివిల్ ఫ్యామిలీ ఫ్రేమ్ వర్క్ లోని 2022 నాటి రిజల్యూషన్ నంబర్ 8లోని ఆర్టికల్ 40 ప్రకారం జాయింట్ కస్టడీ ఏర్పాట్లను లేదా న్యాయమూర్తి ఆదేశాలను పాటించని తల్లిదండ్రులపై ఆర్థిక జరిమానా విధించే అధికారం కోర్టుకుంది. ఈ కేసులో తల్లి గైర్హాజరైన ప్రతి రోజుకు దిర్హం 10,000 చొప్పున లెక్కించి మొత్తం దిర్హం 80,000 జరిమానా విధించారు. అయితే ఇది పిల్లలను నాని వద్ద ఎన్ని రోజులు ఉంచితే చట్టవిరుద్ధం అవుతుందనే నిర్ణయం కాదని కోర్టు స్పష్టం చేసింది. తల్లి భవిష్యత్తులో విదేశాలకు వెళ్లాల్సి వస్తే తండ్రి యూఏఈలో అందుబాటులో ఉన్న సమయంలో చిన్నారిని తండ్రి సంరక్షణకు అప్పగించాలని కోర్టు పేర్కొంది. చిన్నారిని తనతో కలిసి విదేశాలకు తీసుకెళ్లాలనుకుంటే తండ్రి అనుమతి లేదా కోర్టు అనుమతి పొందాల్సి ఉంటుంది. కనీసం ఒక తల్లి తండ్రి సంరక్షణ లేకుండా చిన్నారిని వదిలివేయరాదని కూడా కోర్టు ఆదేశించింది. ఇలాంటి ప్రవర్తన మళ్లీ జరిగితే జరిమానా రెట్టింపు అవుతుందని కోర్టు హెచ్చరించింది. చట్ట నిపుణుడు బైరన్ జేమ్స్ మాట్లాడుతూ ఈ తీర్పును తల్లిదండ్రులు పిల్లల సంరక్షణ కోసం నాన్నీలను లేదా ఇంటి సిబ్బందిని ఉపయోగించడంపై సాధారణ నిషేధంగా భావించకూడదని తెలిపారు. విడాకులు తీసుకున్న లేదా విడిగా జీవిస్తున్న తల్లిదండ్రులకు ఈ కేసు ఒక గైడ్ లైన్స్ లాంటిదని, ప్రయాణ సమయంలో పిల్లల సంరక్షణ అవసరమైతే అందుబాటులో ఉన్న సహా తల్లి తండ్రికి ముందుగా అవకాశం ఇవ్వాలని అన్నారు. విద్యార్థుల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించే లక్ష్యంతో ప్రైమరీ హెల్త్ కేర్ కార్పొరేషన్ 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన బ్యాక్ టు స్కూల్ ప్రచారాన్ని ప్రారంభించనుంది. హెల్దీ బాడీస్ బిల్డ్ స్ట్రాంగ్ నేషన్స్ అనే నినాదంతో ఈ ప్రచారం ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 10 వరకు ఖతార్లోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కిండర్ గార్డెన్లలో నిర్వహించనున్నారు. విద్యార్థుల్లో ఆరోగ్యకరమైన అలవాట్లను పెంపొందించడంతో పాటు ఆరోగ్యం వ్యక్తిగత బాధ్యత మాత్రమే కాకుండా సమాజ అభివృద్ధికి కీలకమైన అంశమనే అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా PHCC తెలిపింది. ఈ ప్రచారంలో తగినంత నిద్ర, ఎలక్ట్రానిక్ పరికరాల అధిక వినియోగాన్ని తగ్గించడం, ఎక్కువగా నీరు తాగడం, పోషకాహారం తీసుకోవడం, శారీరక వ్యాయామం, స్వీయ నియంత్రణ, వ్యక్తిగత బాధ్యత, మానసిక భావోద్వేగ ఆరోగ్యం, పాఠశాలలో సానుకూల సామాజిక ప్రవర్తన వంటి అంశాలపై అవగాహన కల్పించనున్నారు. విద్యార్థులు తమ రోజువారీ ఆరోగ్య అలవాట్లను స్వయంగా పరిశీలించుకునేలా వారపు ట్రాకింగ్ కార్డులు, సెల్ఫ్ అసెస్మెంట్ టూల్స్ కూడా అందుబాటులో తీసుకురానున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాల నర్సింగ్ సిబ్బంది కూడా భాగస్వాములు కానున్నారు. పాఠశాలలో ఇంట్లో ఆరోగ్యకరమైన అలవాట్లను కొనసాగించేందుకు వీరి సహకారం కీలకమని PHCC స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్ అండ్ సర్వీసెస్ మేనేజర్, కమ్యూనిటీ మెడిసిన్ కన్సల్టెంట్ డాక్టర్ లైలా అబ్దుల్లా అల్ దహనేం తెలిపారు. ఆరోగ్యంపై అవగాహన కలిగిన ఆరోగ్యకరమైన మరియు స్థిరమైన జీవనశైలిని అనుసరించే తరాన్ని తీర్చిదిద్దడంలో ఈ ప్రచారం కీలకమైన అడుగని తెలిపారు. ప్రచారంలో భాగంగా వివిధ వయసుల విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు, తరగతి గది మరియు పాఠ్యేతర కార్యకలాపాలు, వర్క్షాపులు, ఆరోగ్య విద్యా సెషన్లు, తల్లిదండ్రుల కోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలిపై తమ అవగాహనను సృజనాత్మకంగా ప్రదర్శించేలా విద్యార్థులను ప్రోత్సహించడం ఈ పోటీ ఉద్దేశమన్నారు. నివాస ప్రాంతాల్లో భారీ ట్రక్కులు, నిర్మాణ యంత్రాలు, ఇతర భారీ వాహనాలను పార్కింగ్ చేయడం వల్ల చిన్నారులు, పాదచారుల భద్రతకు తీవ్ర ముప్పు ఏర్పడుతోందని మస్కట్ మున్సిపాలిటీ హెచ్చరించింది. భారీ వాహనాలను నివాస ప్రాంతాల్లో నిలిపివేయడం వల్ల ప్రమాదాల అవకాశాలు పెరగడంతో పాటు శబ్ద కాలుష్యం, పర్యావరణ కాలుష్యం కూడా పెరుగుతున్నాయని అధికారులు తెలిపారు. అంతేకాకుండా రహదారులపై ట్రాఫిక్ అంతరాయం ఏర్పడడంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్లు, ఫైర్ ఇంజన్లు వంటి అత్యవసర సేవలు, వాహనాలు రాకపోకలు సాగించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. భారీ వాహనాల రాకపోకలు, పార్కింగ్ కారణంగా స్థానిక రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలకు కూడా నష్టం వాటిల్లే అవకాశం ఉందని మున్సిపాలిటీ వెల్లడించింది. నివాస ప్రాంతాలను సురక్షితంగా, ప్రశాంతంగా ఉంచేందుకు ప్రజలు, వాహన యజమానులు అధికారులతో సహకరించాలని అధికారులు కోరారు.
ముఖ్యంగా పిల్లలు, పాదచారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని నివాస ప్రాంతాల్లో భారీ ట్రక్కులు, యంత్రాలను అనధికారికంగా పార్కింగ్ చేయకుండా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. నమస్కారం.